నేటి నుంచి ఆన్లైన్లో నవమి టికెట్లు. అరే మీరెవరండి? దేశంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాల నుంచి డబ్బులు తీసుకొని టికెట్లు పెట్టి మా దేవుడి దర్శనానికి మేము పోతే మేము డబ్బులు చెల్లించి ప్రభుత్వానికి కప్పం కట్టి, ఒకప్పుడు ఔరంగజేబ్ అనేటోడు, హుమయూన్ అనేటోడు, లేకపోతే ఎవడో టిప్పు సుల్తాన్ అనేటోడు ఈ దేశంలో అక్కడక్కడ పరిపాలన చేస్తున్నటువంటి సందర్భంలో కాశీకి వెళ్ళాలంటే ఆ ఔరంగజేబ్ అనేటోడికి కప్పం కట్టాలి. కర్ణాటకలో ఒక ఊరు, ఆ ఊరు పేరు యాదికి లేదు సడన్గా, ఆ ఊరిలో ఉన్నటువంటి హిందువులంతా కూడా ఈ గ్రామంలో పండేటువంటి పంట అంతా వాని తలమాసినోనికి మనం కప్పం కడదాము. ఎందుకంటే వాడు ఔరంగజేబు, వాడు హుమయూను, వాడెవడో వాళ్ళందరికీ కప్పం కడదాము, కానీ మా కాశీకి మేము పోతామని గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ గ్రామంలో పండిన ప్రతి పంటని, వచ్చినటువంటి ప్రతి రూపాయిని వానికి కప్పం కట్టి కాశీకి పోయి వచ్చినటువంటి వాళ్ళు. ఇవాళ ఎట్లయితే ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి మొఘలాయులకు కప్పం కట్టినమో ఇవాళ భారతదేశంలో ప్రభుత్వానికి కప్పం కడుతున్నాం. మరి మొఘలికి ఇవాళ ప్రభుత్వానికి తేడా ఏముంది? ప్రజలారా ఆలోచించండి. అంటే ఈ దేశంలో మొఘలాయుల పరిపాలన సాగుతుంది, బ్రిటిష్ వానికి కప్పం కట్టిన మనం ఇవాళ మన ప్రభుత్వాలకు కప్పం కడుతున్నాం మనం. అంటే వానికి మనకు తేడా ఏమున్నది? పోనీ ఇవన్నీ హిందువుల దేవాలయాలకు మాత్రమే చెందుతాయా? కాదు. ఇవన్నీ ఖజానాలోకి పోయి ఖజానా నుంచి ఈ హిందువులను మతం మార్చేటువంటి ముఠాలకి అప్పనంగా చెల్లిస్తున్నాయి ప్రభుత్వాలు. అంటే మొఘలాయుల, నిజాముల, లేకపోతే బ్రిటిషు, ఫ్రెంచ్, డచ్ వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉందో స్వతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం రాసుకున్న తర్వాత హిందువుల యొక్క పరిస్థితి అంతకంటే దారుణంగా పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారిందా లేదా? ఇప్పుడు హోలీ చూసాం, అదొక అంశం. ఇవాళ టికెట్ల అంశాన్ని చూస్తున్నాం మనం. ఏం జరుగుతుంది భారతదేశంలో? ఇందుకేనా ఈ రాజ్యాంగం ఉంది? ఇందుకేనా స్వతంత్రం వచ్చింది? స్వతంత్రం బ్రిటిష్ తోటి, మొఘల్స్ నుంచి, లేకపోతే ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి అనేక మంది దేశ ద్రోహుల నుంచి మనం స్వతంత్రం తెచ్చుకొని ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల చేతుల్లో పెడితే ఈ రాజకీయ నాయకులు హిందువులను ఏ విధంగా అణిచివేస్తున్నారంటే, మొఘలాయులకు కప్పం కట్టినాం, బ్రిటిష్ వాళ్ళకు కప్పం కట్టినాం హిందువులందరము మన దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి. వ్యక్తిగతంగా ఆదాయ పన్నులు అవి వేరే అంశం, కానీ నా దేవుణ్ణి, నా దేవాలయంలో నేను దర్శించుకోవాలంటే ప్రభుత్వానికి కప్పం కట్టడం అనేటువంటిది మొఘలాయుల కంటే, రజాకార్ల కంటే, నిజాంల కంటే, బ్రిటిష్ వాళ్ళ కంటే దారుణంగా ఉందనేటువంటి విషయాన్ని మనం ఒకసారి అర్థం చేసుకుందాం. మిత్రులారా, ప్రజలారా ఆలోచించండి. ఎస్, ప్రజలు ఎందుకు ఆలోచించకూడదు? ఇవాళ మనం చెప్పులు అక్కడ ఇడిస్తే మనం ట్యాక్స్ కట్టాలి, మన కార్ అక్కడ పెట్టుకుంటే మనం ట్యాక్స్ కట్టాలి, మనం గుండు చేసుకుంటే మనమే ట్యాక్స్ కట్టాలి, మనం దండం పెట్టుకుంటే మనమే ట్యాక్స్ కట్టాలి, బొట్టు పెట్టుకుంటే ట్యాక్స్ కట్టాలి, ఏం చేసినా ట్యాక్స్ కట్టాలి. ప్రభుత్వానికి పన్ను కప్పం కట్టి మన దేవుణ్ణి దర్శనం చేసుకునేటువంటి పరిస్థితి భారతదేశంలోనే ఉంది. హిందువులారా ఆలోచించాల్సినటువంటి సందర్భమా కాదా? ఆలోచించండి. హోలీ ఆడుకుంటే పోలీసు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలనా? దేవాలయాల దర్శనాలు చేసుకోవాలంటే ప్రభుత్వానికి కప్పం కట్టాలనా? ఎందుకు అందరికీ ఉచితంగా ఇవ్వట్లేదు? ఎస్, రాజులు ఉన్నప్పుడు, రాజులు వచ్చినప్పుడు ప్రత్యేక దర్శనాలు ఉంటాయి. ఇవాళ విఐపి దర్శనాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఎందుకు ఇవాళ ప్రభుత్వం చేతుల్లో బందీ కాణాలుగా దేవుళ్ళు, దేవాలయాలు పోతున్నాయి? ఇవాళ దండం పెట్టేటువంటి హిందువు ప్రతి ఒక్కడు ఇవాళ ప్రశ్నించాల్సినటువంటి సందర్భం వచ్చింది, అడగాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఇది కాదా వార్త అంటే? ఇది కాదా మన చరిత్ర అంటే? ఇవి కదా మనం మాట్లాడాల్సింది? నా ఇంటికి 2000 వచ్చిందా, 3000 వచ్చిందా, వాడు బీర్ ఇచ్చిండా, బిర్యానీ ఇచ్చిండా, వాడు మా ఇంటికి అది ఇచ్చిండా, ఇది ఇచ్చిండా పక్కన పెట్టేసి నీ జీవితమే నాశనం అయిపోతే ఒక పాకిస్తాన్ లాగా, ఒక బంగ్లాదేశ్ లాగా మరొకసారి భారతదేశం విడిపోయేటువంటి పరిస్థితికి దారుణమైనటువంటి కారణం ఎవరంటే అది హిందువులు మాత్రమే. ఎందుకంటే హిందువులు ఐక్యత లోపించడం, హిందువుడు తాను హిందువుగా బ్రతికేటువంటి పరిస్థితిని పక్కన పెట్టేసి తాను ఏదో రకంగా బ్రతకడం అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాతనే ఇట్లాంటివి వచ్చినాయి. ప్రజలారా ఆలోచించండి. ఎందుకు హిందూ ధర్మ వీరుడిగా మారట్లేదో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఇవాళ నా దేవుణ్ణి ప్రభుత్వం చేతిలో బందీగా చేశారని ప్రశ్నించకపోతే ఇంకా ఇట్లానే ఉంటుంది. ఎందుకు ఇవాళ నా దేవుని నేను దర్శనం చేసుకోవాలంటే ప్రభుత్వానికి 100, 200, 500, 1000, 10,000 నేను కప్పం కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి విషయాన్ని ఒకసారి హిందూ ప్రశ్నించకపోతే ఇంకెప్పుడు? అవసరమైతే ఈ రాజ్యాంగాన్ని మార్చేద్దాం. ప్రజలారా, దేవాలయాలను బందీలుగా తీసేద్దాం. దేవుళ్ళను బందీలుగా పెట్టేస్తున్నారు, దేవుళ్ళను వాడుకుంటున్నారు వీళ్ళు.